బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంలో జరుగుతున్న శ్రీ సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శ్రీధర్ బాబు గారు ఈ రోజు మంతనికే కాదు రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ 15-16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా 1 లక్ష ఉద్యోగాలు 15-16 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని అంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేనిది. ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, వారు రోజులో 18 గంటలు పనిచేస్తే 12 గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు, 6 గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి 6 గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని 12 గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్లా వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి. రాత్రి 11 అయినా వారి సెక్రటేరియట్లో మంతన్ నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు. వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు అని అంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ వచ్చేది కాదు. ఆనాడు పివి నరసింహారావు గారు ఏ విధంగా అయితే ఈ దేశాన్ని ఆర్థిక పదం వైపు ప్రధానమంత్రిగా నడిపించిండ్రో ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవాలి అంటే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖలను నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు నిరంతరం కష్టపడుతూ మిగతా అధికారులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వారు ఆ దిశగా పనిచేస్తున్నారు. వారికి ఇంకా ఏకాగ్రతతో పనిచేయడానికి మంతని నియోజకవర్గ ప్రజలు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నది అని చెప్పి నేను స్వయంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి వారు అడిగినారు, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఈ పర్యాటక క్షేత్రం, ఇక్కడ ఉన్న దేవాలయం, కాళేశ్వరం దేవాలయానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది, అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కావాలి అని. వారికి నిజంగా అడిగేది కూడా రానట్టుంది. 100 కాదు, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయడానికి, ఒక పర్యాటక క్షేత్రంగా మార్చడానికి రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా 100 కాదు, అవసరమైతే 200 కోట్ల రూపాయలైన కేటాయించి ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్న శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నా. అదేవిధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించేటప్పుడు కొడంగల్లో నేను నిర్వహించాలన్నా నిర్వహించలేను. ఎందుకంటే గోదావరి జలాలు అక్కడికి రావట్లేదు, గోదావరి నది ఆ ప్రాంతంలో ప్రవహించడం లేదు. ఈ ప్రాంతానికి ప్రకృతి ఆశీర్వాదం గోదావరి నది. మరి గోదావరి నది ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలి అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది. మా అధికారిని శ్రీమతి శైలజ రామయ్యర్ గారికి, మా సోదరి మణి కొండా సురేఖ గారికి నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు, 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంతని నియోజకవర్గ ప్రజలకు మీరు అదృష్టవంతులు. శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుడు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు ఎక్కినప్పుడు ఆ పక్కన కనిపిస్తున్న మహారాష్ట్రకి వెళ్ళినా ఎవరయ్యా మీ ఎమ్మెల్యే, మీ మంత్రి అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు అని. మీ గౌరవం పెంచే విధంగా వ్యక్తులకు కొంతమందికి ఎంత చేసినా కొంత మేము చేయలేకపోవచ్చు, కానీ మన నాయకుడు పేరు చెప్పుకున్నప్పుడు
మనకు కొంచెం గర్వంగా మనము ఫీల్ అవ్వాలి. అట్లాంటి మీరు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు ఈ మంతనికి ఈరోజు శాసనసభ్యులుగా గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి మీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు దొరకడం మీ అదృష్టం. తప్పకుండా మంతని నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్రను నేను పోషిస్తా. మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా అని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ఆనరబుల్ సీఎం గారు ఒక మాలికలా ఉండాలని కోరుకుంటారు. ఈ ఉత్సవాలు కూడా మరిన్ని ఉత్సవాలకు ప్రేరణ కావాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ జొన్నవిత్తుడు రామలింగేశ్వరరావు గారు. సరస్వతి నవరత్న మాలిక ఇప్పుడు కొద్దిసేపట్లోనే మనం చూడబోతూ ఉన్నాం. ప్రత్యేకించి కాశీ నుంచి మన ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆహ్వానించిన పండిత బృందం ముంబై వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్లో దర్యాప్తునకు ఈడీ ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్తో పాటు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. 9.04 కోట్ల రూపాయల నగదు, 23.25 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. ముంబైలోని మీరా భయందర్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు 2009 నుంచి అనుమతులు ఇచ్చారు. ఈ కేసులో సీతారాం గుప్తా, అరుణ్ గుప్తా కీలక నిందితులుగా ఉన్నారు. నిందితులు అధికారంతో కలిసి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. వివిఎంసీ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాలలో నిందితుల ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మహారాష్ట్రలో సంచలనం సృష్టించినటువంటి ముంబై వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ స్కామ్ లో అధికారులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. పర్టికులర్ ఈడీ అధికారులు దీని మీద ఫోకస్ చేశారు. మనీ లాండరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందనే యాంగిల్లో అక్కడ ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ కమిషనర్ గా డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వైఎస్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకి హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో నివాసాలు, అదేవిధంగా ఆఫీసులు, అదేవిధంగా కొన్ని బంగ్లాస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో వీడి ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తూ ఉంది. ముంబై, హైదరాబాద్ తో పాటు దాదాపు 12 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 32 కోట్ల రూపాయల నగదును గుర్తించినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాదు 9 కోట్ల నగదు, 32 కోట్ల నగదు, బంగారం, అంటే టోటల్ వాల్యూ 32 కోట్ల రూపాయలు ఉంటుంది. అందులో నగదు ఉంది, బంగారం కూడా ఉంది. సో ఇందులో 9 కోట్ల రూపాయల నగదుతో పాటుగా 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని కూడా అధికారులు సీజ్ చేశారు. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఆయన చాలా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన అభియోగంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఈడీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు దాదాపు 41 భవనాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే వాదనలు కూడా ఇతని వైఎస్ రెడ్డిపై ఉన్నాయి. ఇదే బేస్ మీద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. బిల్డర్స్ తో కుమ్మక్కై అనాధికారికంగా అనుమతులు ఇచ్చారు అనేది వైఎస్ రెడ్డి మీద ఉన్న ప్రధాన అభియోగంగా తెలుస్తుంది. సో మెయిన్ ఓవరాల్ గా ఏంటంటే జనరల్ గా ముంబై లాంటి పెద్ద చాలా అంటే మధ్య తరగతి నుంచి లేదా నిరుపేద నుంచి ఆల్మోస్ట్ హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్ వరకు కూడా ముంబై మహానగరంలో బతుకుతూ ఉంటారు. సో అక్కడ ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ లేదంటేనేమో ఆ భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం అంత ఈజీ కాదు. దాన్ని కొంచెం అంటే రాంగ్ రూట్ లో వెళ్ళి అనుమతులు ఇచ్చుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ముడతాయి అనేది ఒక బలమైన వాదన. అది చాలా, ఎందుకంటే అక్కడ ముంబై అనేది చాలా వాల్యుబుల్ స్టేట్, ఆర్థిక మహారాష్ట్ర రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ గా ఉంటుంది. అందువల్ల ముంబైలో ఎలాంటి అనుమతులు ఇచ్చినా సరే ఆయా అధికారులకి పెద్ద ఎత్తున ముడతాయి ఇస్తారనేది ఒక జనరల్ గా సొసైటీలో మనం వింటున్న మాట. దీన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బడాబాబులు లేదంటేనో
రాంగ్ డూయర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా భవనాలకు సంబంధించి అతనికి డబ్బులు ఇచ్చి అనుమతులు తెచ్చుకోవడం, తద్వారా ఇతను ఇదే క్రమంలో ఎందుకంటే ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి చాలా వరకు ఆ ప్లానింగ్ సంబంధించిన అనుమతులు మొత్తం కూడా ఈ వైఎస్ రెడ్డే ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆబ్వియస్ గా సంబంధిత బిల్డర్స్ అందరూ కూడా అతన్ని మచ్చిక చేసుకోవటం, అతనికి ముడుపులు ఇవ్వటం, బంగారం ఇవ్వటం, లేదంటే నగదు ఇవ్వటం, లేదంటే డైమండ్ నెక్లెస్ లాంటివి గిఫ్ట్ గా ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ క్రమంలోనే ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, ఈడీ కేసుకు నమోదు చేయడం, ఈడీ స్వచ్ఛందంగానే దాడులు సోదాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నగదు బంగారు ఆభరణలు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. కేసుని మరింత డీప్ గా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ. థ్యాంక్ యూ వెంకట్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 19 లోపు వంశీని ఈ కేసులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే వంశీకి 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఈ కేసుల్లో సైతం రేపు వంశీకి బెయిల్ వచ్చే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 లోపు వంశీని ఈ కేసులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటికే వంశీకి 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఈ కేసులో సైతం రేపు వంశీకి బెయిల్ వచ్చే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. విజయ, ఒక్కసారిగా మళ్ళీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే ఆయన సత్యవర్ధన్ కేసుకు సంబంధించి గత కొన్ని నెలలుగా కూడా ఆయన జైల్లోనే ఉంటున్నటువంటి విషయం తెలిసింది. అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అది కాస్త ఓట్స్ తెచ్చిందని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ వంశీకి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్కు రుజువు కోర్టు అనుమతి జారీ చేసింది. ఈ నెల 19 లోపు వంశీని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 5 కేసుల వల్లభనేని వంశీకి బెయిల్ అయితే మంజూరని చెప్పుకోవాలి. అయితే ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి మరొకసారి వంశీకి షాక్ కలిగింది. ఇదే ఖచ్చితంగా ఈ నెల 19 లోపు అతన్ని కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. ఎందుకంటే వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా కూడా జైల్లోనే ఉంటున్నారు. ఇప్పటికే సత్యవర్ధన్ కేసుతో పాటు కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కేసులు కావచ్చు, అదేవిధంగా ఇతర కేసులో బెయిల్ రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వంశీకి ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత అతను కొంత ఊరట చెందారని చెప్పేసి అందరూ అనుకున్నటువంటి నేపథ్యంలో అతను ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని చెప్పేసి కోర్టుకు వివరించినటువంటి నేపథ్యంలో ఎస్సీ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. మరి ఆ బెయిల్ మంజూరు చేసిన తర్వాత మళ్ళీ ఈ కేసుకు సంబంధించి వంశీ హాజరు కావాలని చెప్పడంతో ఒకసారిగా వంశీకి మళ్ళీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కీలకంగా కూడా వంశీపై పీటీ వారెంట్ జారీ చేశారు. నూజివీడు కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. ఈ నెల 19 రోజు వంశీని కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ వంశీని అదుపులోకి తీసుకొని బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఈ యొక్క వంశీని ప్రస్తుతం ఇది ఇళ్ల పట్టాల కేసులో మళ్ళీ అయితే అతన్ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. కోర్టు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ వంశీని ఒకవేళ జైలుకు పంపిస్తారా, మళ్ళీ ఏమన్నా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి కస్టడీ తీసుకొని మళ్ళీ ఏమైనా విచారిస్తారా అనేది కూడా ఎప్పుడైతే సందిగ్ధంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఒకసారిగా ఈ కేసు వెలుగులోకి రావడంతో ఆ వంశీ కుటుంబ సభ్యులైతే తీవ్ర మనోవేదనకి గురయ్యారని ముఖ్యంగా వంశీకి సంబంధించి ఇప్పటికే 5 కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో మరొక కేసు యాడ్ కావడం, అది కూడా కోర్టులో హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒకసారిగా వంశీ సందిగ్ధంలో పడ్డారు. మరి ఈ నెల 19న కోర్టుకు హాజరవుతారు. కోర్టుకు హాజరైన తర్వాత మరి ఆల్రెడీ 5 కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసు ఏమన్నా మళ్ళీ పరిణామాలు మారుతాయా, వంశీకి బెయిల్ ఏమన్నా మళ్ళీ రద్దయ్యే అవకాశం ఉందా, మళ్ళీ ఒకవేళ ఈ కేసుకు కూడా బెయిల్ ఏమన్నా అప్లై చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఈ నెల 19న కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆ తదుపరిగా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.
మిస్ వరల్డ్ పోటీదారుల బృందం యాదగిరిగుట్టను సందర్శించారు. భారతీయ సాంప్రదాయ చీరకట్టలో ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రపంచ అందగత్తెలకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం టూరిజం విలేజ్గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఇక్కత్ చీరల ప్రత్యేకత, తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు. పలువురు భామలు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని ప్రపంచ పోటీలో ఎగినటువంటి ఆసియా ఖండానికి సంబంధించినటువంటి 25 దేశాలకు సంబంధించినటువంటి ప్రపంచ సుందరులు పర్యటించుతున్నారు. దీని క్రమంలోనే గత వారం రోజులుగా తెలంగాణ ప్రాంతంలో వివిధ ప్రముఖ ప్రాంతాలను కూడా పర్యటిస్తున్న పరిస్థితి. మొన్న సాగర్ లో ఉన్నటువంటి బుద్ధవనాన్ని సందర్శించారు. మన చార్మినార్, తెలంగాణలోని ప్రఖ్యాతిగాంచినటువంటి చార్మినార్ సంబంధించినటువంటి ప్రాముఖ్యతతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాం సంబంధించినటువంటి పరిపాలన, దానికి సంబంధించినటువంటి చారిత్రక కట్టడాలు, అలాగే అప్పటి ఉన్నటువంటి రాజరిక పాలన ఉన్నటువంటి అనేక మ్యూజియాలను కూడా సందర్శించారు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు బుధాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి అది అనేక చేనేత సంబంధించినటువంటి ఉత్పత్తులు, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకొని వారు కూడా చేనేత ఉత్పత్తులు ఏ విధంగా తయారవుతున్నాయనే విషయం మీద కూడా పెద్ద ఎత్తున వాళ్ళు దాన్ని సమీక్షించడం జరిగింది. దీంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధునికరణ దేవాలయమైనటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని కూడా వారు సందర్శించారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విఐపి ప్రోటోకాల్స్ తో పాటు ఎవరైతే ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి మిస్ వరల్డ్ సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని అందరినీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం తిరిగి వారు హైదరాబాద్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రపంచ దేశాల్లో సంబంధించినటువంటి అందగతలకు సంబంధించి ఇక్కడికి ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలుసుకోవడం కొరకు టూరిజం ఏర్పాటు చేసినటువంటి కానీ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి పూర్తి భద్రత కల్పిస్తూ అన్ని ప్రాంతాలను కూడా విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రముఖ ప్లేసుల్లో విజిట్ చేస్తున్నటువంటి 25 దేశాలకు సంబంధించిన మిస్ వరల్డ్ వాళ్ళందరినీ కూడా ప్రతి ప్రాంతానికి విజిట్ చేస్తూ ఈ రోజు మాత్రము బుధాన్ పోచంపల్లిలోని సంబంధించినటువంటి శారీస్ సంబంధించినటువంటి విషయాల గురించి కానీ సంబంధించినటువంటి బుధాన్ పోచంపల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, గతంలో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా ఒక డిస్ప్లే ద్వారా అధ్యయనం చేస్తూ వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా అన్ని క్లిక్కరిస్తూ అన్ని విషయాల మీద అధ్యయనించినటువంటి పరిస్థితి, తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ పాస్పోర్ట్ల కలకలం రేపింది. ఫేక్ పాస్పోర్ట్లతో 8 మందిని విదేశాలకు పంపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పక్కా సమాచారం రావడంతోనే నిందితులను పట్టుకున్నట్టు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. అయితే తనిఖీలు చేస్తున్నప్పుడు 3 దుండగులు పరారవ్వగా 2ని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 5 పాస్పోర్ట్లు కూడా ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ముఠా సభ్యులే పాస్పోర్టు సృష్టించి మళ్లీ క్యాన్సిల్ చేస్తూ బాధితుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీపీ తెలిపారు. ఊర్లో ఉన్న లేబర్స్ ని టార్గెట్ చేస్తూ వారికి జాబ్ ఆశలు చూపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారంటూ చెప్పారు. ఇలాంటి మోసాలకు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. ఎవరైనా మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్తే వెంటనే పోలీసులకు సంప్రదించాలని చెప్పారు.